నేను పుట్టి పెరిగి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఇండస్ట్రీకి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నేను ఇది ఒకటి తీసుకున్నాను. నా అమాయకత్వానికి నాకు బాధ అనిపిస్తుంది. పిల్లల్ని ఒక స్ట్రెచ్లో 3 months తర్వాత కలిశాను నేను. నా బిడ్డల్ని ఇంత పిల్లలు అప్పుడు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇటీవల కాలంలో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఇదొకటి. మీ టాలెంట్లను పెట్టుకొని పైకి రావాలంటే మీరు రాలేరు. మా తమ్ముడిని తీసుకెళ్ళి వాళ్ళు బడైపోయాడు నా దగ్గర. ఆ ఫోటో తీసుకొని వెళ్ళి మా తమ్ముడిని తీసుకొని వెళ్ళి అమితాబ్ బచ్చన్ హెయిర్ కట్ ఎలా ఉందో చూసి వాడికి మొత్తం అలా కట్. సో ఇప్పుడు బాబు గారు మళ్ళీ పిలిచి కవిత గారు ఈ పోస్ట్ మీకు ఇస్తున్నాను, లేదా మీకు ఈ టికెట్ ఇస్తాను, ఈ స్థాయిలో మిమ్మల్ని ఉంచుతాను అని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను మీతో చెప్పాను, నేను ఆనందం వచ్చిందని గంతులు వేయడము, బాధ వచ్చిందని కుంగిపోవడము నేను లైఫ్లో ఎప్పుడు చేయలేదు. డెఫినెట్గా ఆయన కనుక అలా అంటే ఓకే, అట్లీస్ట్ నా కష్టానికి ఇప్పటికైనా ఫలితం దక్కుతుంది అని అనుకుంటాను. సో దాంట్లో నేను ఎక్సైట్ అయిపోయేది ఏమీ ఉండదు. ఎందుకంటే పార్టీకి ఏ సాయం లేకుండా ఏదో పార్టీలోంచి నేను వచ్చేసి కండువా వేసుకొని నాకు వాళ్ళు అప్పుడు ఏదైనా చేశారంటే దెన్ ఐ కెన్ హిట్ ద రూఫ్. డెఫినెట్గా కొంతమంది ఇటీవల కాలంలో పార్టీకి ఏమీ పని చేయకుండా వేరే పార్టీ నుంచి వచ్చి షాల్స్ అవి కప్పుకున్నారు. కష్టపడి పనిచేసిన వాళ్ళని వదిలేసి 10 సంవత్సరాలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని వదిలి ఇప్పుడే వేరే పార్టీకి ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు వచ్చి కండువా కప్పుకొని వాళ్ళని కనుక ఉన్నత స్థానంలో కనుక కూర్చోపెడితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్. డెఫినెట్గా అడగాలి. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి డెఫినెట్గా గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు డెఫినెట్గా ఉండాలి. సో అందుకని నిజంగా బాబు గారు కనుక నా అప్పుడు నేను చేసిన కష్టాన్ని గుర్తుపెట్టుకొని నాకు తగిన గుర్తింపు కనుక ఇస్తే హార్ట్ఫుల్గా పనిచేస్తాను, సిన్సియర్గా పనిచేస్తాను. అంతకు మించి నన్ను గుర్తించారు అన్న డెఫినెట్గా ఆనందం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది తప్ప నాకు ఎగ్జైటెడ్ అయ్యేది లేదు. సో ఇప్పుడు బాబు గారితో మీకున్న డిసాటిస్ఫాక్షన్ కానీ మీ గురించి ఆయనకున్న రిలేషన్ అందరికీ తెలుసు. సో మీరు అక్కడ స్ట్రగుల్ అయ్యారు, రాలేదని. ఇప్పుడు అపోజిషన్ రూలింగ్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ తీసుకోండి, ఎవరైనా మీకు ఒక మంచి హోదా ఇస్తున్నారు, ఇన్వైట్ చేశారు అంటే మీరు వెళ్తారా? నాకు యాక్చువల్గా ఉద్దేశం లేదు. నిజంగా అలాగా వెళ్ళాలి అనుకుంటే నేను ఇందాక మీతో చెప్పాను, చాలామంది అలా చేస్తున్నారు. నేను నార్మల్ కార్యకర్తని, కొన్ని ఎథిక్స్ కొన్ని మోరల్స్ ఉన్న వ్యక్తిని నేను. మీకు ఇందాకే చెప్పాను, రాజకీయం అంటేనే విరక్తి పుట్టి చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకంటే నేను కష్టపడి పనిచేసిన చోటే నాకు ఒక సముచిత స్థానం దొరకలేదు. అది అలా ఉండగా ఇంకా ఏదో పార్టీలో ఎవరో ఏదో చేస్తారు అని ఇది నాకు లేదు. కాబట్టి నేను ఇప్పుడు నేను పుట్టి పెరిగి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఇండస్ట్రీకి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే పర్వాలేదు, నేను పొలిటికల్గా మహిళలకి శిశువులకి నేను చేయలేకపోయినా నా పర్సనల్గా నేను ఒక ఎన్జిఓస్ స్టార్ట్ చేసి చేయాలని ఒక ఉద్దేశం ఉంది. తప్పకుండా చేస్తాను. సో మీ లైఫ్లో ఇప్పటి వరకు మీకున్న అతి సాడ్ మూమెంట్ అంటే దట్ ఈస్ మా తమ్ముడు చనిపోయినప్పుడు, మా మదర్ చనిపోయినప్పుడు. ఈ 2 విషయాలు తప్ప పెద్దగా నేను అంత బాధకు లోనైన సన్నివేశాలు లేవు. నాకు ఎలా అంటే దేనికి బాధపడతానంటే మనుషులు నా మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దే మేక్ యూస్ ఆఫ్ మీ. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే బాధ వాళ్ళు నన్ను మోసం చేశారని కాదు, లేదా వాళ్ళు నన్ను వాడుకొని వదిలేశారని కాదు, నా అమాయకత్వానికి నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఇలా ఉండకూడదు, ఇంత అమాయకత్వం పనికిరాదు. ఏంటంటే చాలామంది ఇటీవల కాలం వరకు కూడా చాలామంది నా మంచితనాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, వాడుకొని వాళ్ళ పర్పస్ ఉన్నంత వరకు
బాగా స్వీట్గాను చాలా బాగా ఉండడం, ఆ తర్వాత హాట్ పొటాటో లాగా వదిలేయడం లాంటి విషయాలు జరిగాయి. నేను చాలా హర్ట్ అయ్యాను కూడా, చాలా బాధపడ్డం. ప్రపంచంలో మనుషులందరూ అలాగే ఉంటారు. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఆల్మోస్ట్ 90% మనుషులు అలాగే ఉన్నారు. నా బాధ ఏంటంటే నేను ఎప్పుడు నేర్చుకుంటాను అని. మా హస్బెండ్, మా పిల్లలు అడ్వైస్ ఇస్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడు మారుతావు అని అడుగుతారు. సో అయిపోయింది, ఇంకా 75% ఆఫ్ లైఫ్ అండ్ ఏజ్ ఈజ్ ఓవర్. నేను ఇంకెప్పుడు నేర్చుకుంటాను. సో ఇలా ఇట్ విల్ కంటిన్యూ అనమాట. నేను అందరికీ సాయపడుతూ ఉంటాను, రిటర్న్ బాధకి గురి అవుతూ ఉంటాను. వాళ్ళేమో వాడుకొని వాళ్ళు వదిలేస్తూ పోతూ ఉంటారు. బట్ ఒకటి మాత్రం నిజం, నా హార్డ్ వర్క్ ఈజ్ హార్డ్ వర్క్. బట్ డెఫినెట్గా నాకు ఒక కాన్షియస్లో నాకుంది, భగవంతుడు మన కష్టాన్ని ఎప్పుడు వృధా పోనివ్వడు. డెఫినెట్గా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి మనసులోకి వెళ్ళి నాకు మంచి జరిగేలాగా చేస్తాడు. ఇందాక మీరు అన్నారు వాడుకున్నారు నాకు చేయలేదని, అది ఇండస్ట్రీ పరంగానా పొలిటికల్గానా? అది ఒక్కటని చెప్పలేము నవీన. ఇప్పుడు చాలామంది ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటారు. నా అవుట్ ఆఫ్ మై వే ఐ విల్ గో అండ్ డూ ఇట్. హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలి, కొంచెం క్రిటికల్ కండిషన్ ఉంటే ఆ డాక్టర్స్ రిజెక్ట్ చేస్తారు. ఆ టైంకి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేయడము, వాళ్ళకి ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ ఒక ఫోన్ కాల్ వాళ్ళ దగ్గర నుంచి ఉండదు సక్సెస్ అయిన తర్వాత. సో ఇట్ ఈస్ ఆల్ నాట్ కరెక్ట్. అలాగే ఎవరైనా ఒక సీరియల్ స్టార్ట్ చేయాలంటారు, దే టేక్ మై హెల్ప్. అయిపోయిన తర్వాత దెన్ దే డోంట్ నో హూ యు ఆర్. ఒక మూవీ స్టార్ట్ చేయాలంటారు, అంటే నా దగ్గర అన్ని హెల్ప్లు తీసుకుంటారు. మేము కొత్త వాళ్ళము, మాకు ఇది చేయగలరా అది చేయగలరా అని అడుగుతారు. నేనేంటి ఓకే ఒక ఇండస్ట్రీ వాళ్ళు పైకి రావాలి అని చెప్పి చేస్తాము. చేసినంత అయిపోయిన తర్వాత సంబడీ ఎల్స్ ఇన్వాల్వ్ అండ్ దే విల్ ఫర్గెట్ అబౌట్ అస్. అలాగే పొలిటికల్గా కూడా మీరు చూసారంటే, ఐ డోంట్ టెల్ నేమ్స్, చాలామంది మా ఎమ్మెల్యేస్ పొలిటికల్గా ముఖ్యంగా యూస్ అండ్ త్రో అయిపోతుంది. పొలిటికల్గా మెయిన్గా పొలిటికల్లో ఎలా ఉంటుందంటే దే మేక్ యూస్ ఆఫ్ యూ, జస్ట్ త్రో యూ అవుట్. బీయింగ్ అ వైశ్య, మనకి రోషయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు క్యాస్టిజం కానీ లేకపోతే ఆ వర్గానికి ఏమైనా హెల్ప్ అవుతుందని కానీ మీరు ఆయన దగ్గరకు అప్రోచ్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించలేదు, లేదా అవ్వలేదా? ఓకే, నౌ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ద క్యాస్ట్. మేము వైశ్యాస్, మాకు ఏ వైశ్యులు కూడా సహాయపడలేదు, మాకు ఏ వైశ్యులు కూడా చేయూతనివ్వలేదు. అప్పుడు మా అమ్మ నాన్నగారు ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఎక్స్టేషన్ వచ్చి చెన్నైకి వెళ్ళడము, ఓకే మేబీ దేవర్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, అక్కడికి వెళ్ళి అంతా డెఫినెట్లీ ఇట్ ఇస్ అ వైశ్య కమ్యూనిటీ. మేము నాన్నగారిది పెద్ద ఫ్యామిలీ, అమ్మది పెద్ద ఫ్యామిలీ. కానీ బోత్ సైడ్స్ ఏ వైశ్యుడు కూడా, ఏ ఒక్కరు కూడా నన్ను ఎగ్జాక్ట్గా నేను చెప్పాలంటే, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు 4 పిల్లలతో అంటే ఒక్క పూట భోజనం కూడా ఏ వైశ్యుడు పెట్టలేదు. అప్పుడు మా మదరు ఏదో మాటల్లో కులం గురించి నేను స్పాట్లో ఉన్నప్పుడు వస్తే, కులం కూడి పెట్టదు, కులం ఎప్పుడు కూడి పెట్టదు అని ఎందుకన్నారు? ఏ వైశ్యుల చేత అయితే అమ్మ హర్ట్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చింది. మా నాన్నగారు వాళ్ళు చెన్నై వెళ్ళినప్పుడు ఏదైనా చూసుకోండి, రెడ్లా కాపులా కమల, ఐ డోంట్ నో, ఈ క్యాస్ట్ ఇవన్నీ నాకు తెలీదు. వైశ్యులు తప్ప వాళ్ళకి అందరూ హెల్ప్ చేశారు. సో వైశ్యులు ఉన్నారు మనకి చేస్తారు అనుకోవడం, అటువంటి ఆలోచన కానీ నాకు ఎప్పుడు రాలేదు. అదే టైంలో నా వరకు ఒక వైశ్యులు అని ఒక పేరు విన్నాను అంటే, వాళ్ళు గుడిసెల్లో ఉన్నా కూడా నేను వెళ్తాను. ఎందుకు అని అంటే, సరే మన వాళ్ళు డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ, లేకపోతే వాళ్ళు ఏంటనేది నేను ఏ రోజు చూడలేదు. నేను మాత్రం వైశ్య కమ్యూనిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను నిలబడ్డాను. సో కాబట్టి ఎప్పుడూ రోషయ్య గారిని మా నాన్నగారికి అమ్మగారికి బాగా పరిచయమైన వ్యక్తిగా నేను మాట్లాడేది అని తప్ప,
ఏ రోజు కూడా రోషయ్య గారి దగ్గరికి వెళ్ళి మీరు కాంగ్రెస్లో ఉన్నారు, నాకు ఇది చేయండి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది చేయండి, లేదా రాజకీయంగా కాదు, మామూలుగా కూడా ఏ రోజు నేను రోషయ్య గారితోని ఎటువంటి సాయం కానీ అటువంటి మాటలు కానీ నేను మాట్లాడలేదు. ఆయనే కాదు, ఏ వైశ్యుల దగ్గర కూడా నేను ఎప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఏ వైశ్యులైనా సరే, మా వాసవి క్లబ్బు, మహాసభ, ఏదైనా వాళ్ళు గౌరవంగా పిలిస్తే వెళ్ళడం, 4 మాటలు మాట్లాడడం, రావడం తప్ప ఏ రోజు నేను ఎవరిని ఏ సాయం అడగలేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు గ్లామరస్ ఫీల్డ్, ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కమ్ గ్లామర్ హీరోయిన్ మీరు, మీకు 2 అందమైన అమ్మాయిలు ఉన్నారు. సో జనరల్గా హెరిడిటీ లెగసీ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మీ 2 అమ్మాయి, ఒక్క అమ్మాయినైనా హీరోయిన్ చేస్తారేమోనని తీసుకురాలేదు ఫీల్డ్కి. అది చాలా పెద్ద ఇష్యూ. ఇన్ ద సెన్స్ మా వారు, మా అత్తగారు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఆ సినిమాలు క్యాన్సిల్ చేసి నన్ను హీరోయిన్గా యాక్ట్ చేయకూడదని చెప్పి కండిషన్తో పెళ్లి చేసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ హీరోయిన్గా ఉన్న నన్నే 17 సినిమాలు క్యాన్సిల్ చేయించి మ్యారేజ్ చేసుకున్నారు. నేను చేసేవన్నీ లంగా ఓణీలు, చీరలు, రాణి గెటప్పు, లేకపోతే ఇంకోటి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్నే మా వారు నువ్వు హీరోని హక్ చేసుకొని పాటలు పాడకూడదు, ఇలా ఉండకూడదు, హీరో ముట్టుకోకూడదు ఇలా అన్నప్పుడు లంగా ఓణి వేసుకున్న నన్నే ఇప్పుడు ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత పెద్ద హీరోయిన్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్లో మా పిల్లల్ని ఆయన అలౌ చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే. అండ్ మీరు టీవీ ఇండస్ట్రీకి వచ్చారు, బట్ టీవీకి వచ్చేసరికి అమ్మ కవిత గారిని రోజు చూడొచ్చు టీవీలో అనుకున్నాం. అనుకునేంతసేపు కూడా లేరు, క్విట్ అయిపోయారు, వద్దు అనుకున్నారు. ఎందుకు? నేను వద్దు అనుకోలేదు. దట్ ఈస్ ఆల్సో ఇందాక మీరు అడిగారు కదా, ఇండస్ట్రీలోన మిమ్మల్ని బాధ పెట్టింది లేదా బయట అని. ఇది కూడా అలాంటి ఒక విషయంలో బాధితురాల్ని నేను. మూగ మనసులు నాతో మాట్లాడినప్పుడు జీ ఛానల్లోని డైరెక్టరు కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 350 ఎపిసోడ్స్లో మీరు ఉంటారు, యువర్ ద మెయిన్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను లేదు, మళ్ళీ ఆలోచించుకోండి. నన్ను ఊరికినే బిగినింగ్లో మీరు టీఆర్పీ రేట్ కోసం ఒక 50-60 ఎపిసోడ్స్ పెట్టేసి మళ్ళీ స్లోగా ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ కిడ్. వీళ్ళంటే కొత్తగా వచ్చారు, నేను ఎన్ని చూసుంటాను. సో వీళ్ళు ఏం చేశారంటే లేదు మేము సీరియల్ ఎండ్ అయ్యేంత వరకు మీరు లేకుండా సీరియల్ లేదు. నేను చేసిన తప్పేంటంటే నేను అగ్రిమెంట్ వేసుకోకపోవడం. వీళ్ళు ఏం చేశారు, 9 months వరకు మంచి నన్ను మెయిన్ క్యారెక్టర్గా పెట్టుకొని 9 months టోటల్గా నా వర్క్ తీసుకొని 9 monthsలో మంచి టీఆర్పీ రేట్ తెచ్చుకొని, సో కవిత గారికి అయితే మనం ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో గ్రాడ్యువల్గా మనకి ఆల్రెడీ ఈ మార్కెట్ని పట్టుకున్నాము, సో స్లోగా వాన్ అవుట్ చేసేద్దాము క్యారెక్టర్ అని. వాళ్ళు 12 days వర్క్ చేసేదాన్ని 10కి పట్టుకొచ్చారు, 10 నుంచి 8కి పట్టుకొచ్చారు, 8 days నుంచి 5 daysకి వచ్చారు, 5 days నుంచి 3 daysకి వచ్చారు, ఆఖరికి 1 day. సో పాయింట్లెస్. సో నాకు అర్థమైపోతుంది క్లియర్గా. సో ఈ 2-3 నెలలు డేస్ తగ్గేటప్పుడు నాకు వాళ్ళకి చాలా పెద్ద గొడవలు జరిగాయి. గొడవలు అంటే ఆర్గ్యుమెంట్. ఎందుకు ఇలా అవుతుందంటే, లేదు మేడం మీరు నెక్స్ట్ వస్తారు, అలా వస్తారు, ఇలా వస్తారు అంటే. సో దిస్ ఈజ్ వాట్ వాళ్ళు ఏం చేశారంటే టీఆర్పీ రేట్ కోసం నన్ను వాడుకున్నారు. టీఆర్పీ రేట్ తీసుకున్న వెంటనే నన్ను డ్రాప్ చేశారు. ఇప్పుడు నా వంతు ఏమైపోయిందంటే, ఎక్కడికి వెళ్ళినా మేడం మీరు డైలాగ్లో చెప్తున్నారు మీ అమ్మ ఎప్పుడు వస్తుంది, మీ అమ్మకు ఒంట్లో బాగాలేదు కదా అంటే, వాట్ ఇంప్రెషన్ దే ఆర్ గివింగ్ టు ద ఆడియన్స్. కవిత క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది, రాజేశ్వరి క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది, ఎక్కడ మళ్ళీ ఆడియన్స్ షిఫ్ట్ అవుతారో, ఎక్కడ కవిత గారు లేదు అని. సో ఆ డైలాగ్స్లో అలా చెప్పి, సో దట్స్ నాట్ కరెక్ట్. సో అందుకని నేను పబ్లిక్లోకి వెళ్ళి నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, లేదమ్మా నేను చేయడం లేదు. ప్రతి ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి నేను చేయడం లేదు, నేను లేను, నేను వచ్చేసానని చెప్పలా. నేను దేనికి సిగ్గుపడిన, ఇదేం తప్పు కాదు, వాళ్ళు నన్ను తీసేశారు.
సో ఇలాగ మనుషులు ఒక ఎథిక్స్, ఒక మోరల్స్ ఏమీ లేకుండా యూస్ అండ్ త్రూ ఇలాగా ప్రతి చోట మనుషులు అలా తయారైపోయారు. సో ఇది మీరే ఆలోచించుకోవాలి. సో భయం వేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకోవాలి అంటే ఒప్పుకోవాలా వద్దా అనేది తెలియడం లేదు. సో మళ్ళీ ఇప్పుడు టీవీలో మీకు ఛాన్సెస్ వస్తే టీవీకి బ్యాక్ వచ్చే అవకాశం ఉందా? దెర్ ఇస్ నో బ్యాక్ నవీనా. ఐ యామ్ విత్ ద ఇండస్ట్రీ. నేను అనేది ఆ మూగ మనసులు అనేది ఎలా జరిగింది అనేది చెప్తున్నాను. సో నేను ఐఎమ్ ఆల్వేస్ నేను వర్క్హాలిక్. నాకు నటన అనేది నా లాస్ట్ బ్రెత్ వరకు, ఆఖరి ఊపిరి వరకు, నాకు శక్తి బాడీలో ఉన్నంత వరకు నేను నటిస్తాను. ఓకే, నటన 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 అది నేను స్మాల్ స్క్రీన్కి ఫస్ట్ నేను వచ్చినప్పుడు రీఎంట్రీలో కూడా నాకు ఊపిరి ఆడకుండా ఉన్నాను. నేను 4 లాంగ్వేజెస్లో ఊపిరి ఆడట్లేదు నాకు. ఎలా అంటే ఎట్లా నిద్ర లేచి ఇలా కళ్ళు తెరిస్తే ఇలా చూడాలి, ఓ గ్రీన్ పార్క్ హోటల్ అంటే హైదరాబాద్ అనుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా నిద్రలేస్తే చూసి ఇలా వెతుక్కొని ఓ బెంగళూరు, ఓకే క్వాలిటీ అలా అనుకోవాలి. అంటే ఐ వాజ్ టోటలీ నాకు పిచ్చి పట్టేంత బిజీ అయిపోయాను నేను. పిల్లల్ని ఒక స్ట్రెచ్లో యూ వోంట్ బిలీవ్ ఇట్ 3 months తర్వాత కలిసాను నేను నా బిడ్డల్ని. ఇంత పిల్లలు అప్పుడు. అది కూడా మా చిన్న పాప నా మీద బెంగ పెట్టుకొని ఫీవర్ వచ్చేసిందని మా మదర్ ఫోన్ చేసి, ఏంటే నువ్వు ఇలాగా ఇంటికి రాకుండా పిల్లల్ని చూడకుండా 3 నెలలు అయిందంటే, అప్పుడు ఆలోచన 3 నెలలు అయిందా అంటే హైదరాబాద్, కారైక్కుడి, బెంగళూరు, ఎర్నాకుళం ఇట్లా ఎక్కడ తిరుగుతున్నాను, ఏదర్ ట్రైన్ ఏదర్ ఫ్లైట్ ఇలా ఉండేదాన్ని. సో మరి ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫోకస్ పాలిటిక్స్ మీద కంప్లీట్గా ఉంచుతారా, యాక్టింగ్ మీద ఉంచుతారా, టీవీ మీద ఉంచుతారా, మూవీస్ మీద ఉంచుతారా? ఆల్రౌండ్. మెయిన్గా యూ బెటర్ గెట్ మీ అ బ్యూటిఫుల్ టీవీ సీరియల్. యు ఆర్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ మీ వారు మంచి డైరెక్టర్. సో నేనేంటంటే చూడండి, మీ అందరి ముందే నేను అడుగుతున్నాను నవీనా గారిని, నాకు ఆవిడే ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాను నేను. షీఈస్ అ గుడ్ ప్రొడ్యూసర్. అది నాకు అదృష్టం. సో మీరు ముందు నేను టీవీలో కనిపించాలి, నేను మంచి సీరియల్ చేయాలి, సో లేదా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్ కెన్ బి జడ్జ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. స్మాల్ స్క్రీన్ అనేది నౌ ఈజ్ ఎనీథింగ్. స్మాల్ స్క్రీన్ ఈజ్ ద వండర్ఫుల్ బేస్ అండ్ అ వండర్ఫుల్ ఫీల్డ్. ఐ రెస్పెక్ట్ ఇట్. సూపర్. అండ్ ఇందాక అడుగుదాం అనుకున్నాను, డివియేట్ అయిపోయింది. లైక్ చాలామంది తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీకి రావడానికి భయపడతారు. అందులో అప్పట్లో అంటే ఇంకా చాలా భయపడేవాళ్ళు. ఇండస్ట్రీకి రావాలంటేనే పేరెంట్స్ అది పంపించేవాళ్ళు కాదు. బట్ అప్పట్లోనే మీరు అంత చిన్న వయసులో ఇంత ఎదిగారు కాబట్టి, హౌ వాస్ ద సిచ్యువేషన్ దట్ టైం? అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి ఇండస్ట్రీలో? నాకు తెలిసి నేనేం ఫేస్ చేయలేదు. ఇన్ ద సెన్స్ మేబీ నాకు తెలియకపోవచ్చు, ఎందుకంటే తల్లిచాటు బిడ్డనైపోయాను నేను అక్కడ. ఇప్పుడంటే ఇట్ ఈస్ మై ఇండివిజువాలిటీ ఉంది, నాకంటూ వెనకాల నా కోసం అన్నీ చూసుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. సో నేను ఎందుకంటే మా హస్బెండ్ ఈజ్ టోటలీ, ఆయనకి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటో అస్సలు నామాలు తెలియవు. సో ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ దట్. బట్ నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు తెలిసి మేబీ మా మదరు నా వరకు ఎప్పుడు ఏది రీచ్ అవ్వలేదు. నాకు అసలు తెలియదు కూడా. నా షూటింగ్ పొద్దునే షూటింగ్కి వెళ్ళాలి అంటే వెళ్ళేదాన్ని, సాయంకాలం షూటింగు, 7 గంటలకి డబ్బింగ్. జస్ట్ నా ప్రోగ్రామ్ అంతా అమ్మ చేతిలో ఉంటుంది, అమ్మ చెప్పేవారు. సో నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే నేను ఫేస్ చేయడానికి ఐఎమ్ నాట్ డైరెక్ట్ టు ఎనీబడి. సో ఇట్ వాస్ అంటే మా మదరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఉండేవారు. బట్ నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను బికాస్ ఐఎమ్ ఇండివిజువల్. ఇప్పుడు చెన్నై నుంచి అందరూ ఇక్కడికి రావాలి, షిఫ్ట్ అవ్వాలి. సో మీరు ఇంత బిజీగా ఉన్నారు, సో మీరు ఇక్కడి నుంచి వర్క్ చేస్తే బాగుంటుంది అని పిలిచారు. పిలిచినప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యేంత వరకు నేను 25 రోజులు బిజీగా ఉన్న ఒక ఆర్టిస్ట్ని సడన్గా నన్ను ఎందుకు కూర్చోబెట్టాలి వర్క్ లేకుండా? చాలామంది ఏం చేస్తారంటే చాలా మోడెస్ట్గా
ఏంటండి తెలుగు సినిమాలో యాక్ట్ చేయట్లేదంటే కన్నడలో బిజీగా ఉన్నానండి, ఫుల్ బిజీ అంటారు. కన్నడ వాళ్ళు అడిగితే తెలుగులో సూపర్ బిజీ అండి అంటారు. నాకు ఇలాంటి మాటలు చేతకావు. నాకు సినిమాలు లేవు, నాకు సినిమాలు రాలేదు, నా అన్న సినిమా వాళ్ళు ఏమీ పిలవడం లేదు, ఎవరు నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇక్కడ ఇంత మదర్ క్యారెక్టర్స్కి ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇంకా వెళ్ళి ఒక తమిళ అమ్మాయిని, ఒక కన్నడం అమ్మాయిని మీరు హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. మరి క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎందుకు అక్కడి నుంచి పిలిపిస్తున్నారు చెప్పగలరా? అది కరెక్ట్ అంటారా? కర్ణాటక నుంచి మదర్స్ వస్తున్నారు, తమిళనాడు నుంచి మదర్స్ వస్తున్నారు, కేరళ నుంచి మదర్స్ వస్తున్నారు, బాంబే నుంచి మదర్స్ వస్తున్నారు. మదర్ని వల్ల ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటే ఇంకా సినిమా తీయడం వేస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకు అలా వస్తున్నారంట? ఎందుకు ఇప్పుడు మన వాళ్ళని పెట్టుకోవాలి? అది డెఫినెట్గా మేము కూడా చాలాసార్లు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము లెటర్ పెట్టాము. ఏమనంటే ఇక్కడ ఆర్టిస్టులంతా అంటే నేను అనేది చెప్పమని చెప్పండి, స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. కవిత గారికి యాక్టింగ్ రాదు, కవిత గారు మదర్ రోల్కి పనికిరారు, కవిత గారిని మేము మదర్ రోల్కి తీసుకోలేము చెప్పమని చెప్పండి. నేనేం అడగను. ఎందుకు అంటే మరి ఆ కారణాలు మనం అడగాల్సింది ఆ నిర్మాతల్ని, ఆ దర్శకుల్ని. ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మేము మురళీమోహన్ గారితో చాలా ఇన్సిస్ట్ చేశాం. మురళీమోహన్ గారు అన్నారు మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, డైరెక్టర్ కౌన్సిల్కి మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము అన్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఎట్లా అయిపోయిందంటే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదు అన్నట్టు అయిపోయింది. ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు మళ్ళీ మేము ఇది రేస్ చేశాము. కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ ఇంకో 6 monthsలో ఆయన పోస్ట్ అయిపోతుంది. ఏం చేశారు? శూన్యం. ఇదే తమిళ్ ఇండస్ట్రీ మీరు చూస్తే తెలుగు అమ్మల్ని బెటరు, కన్నడం వాళ్ళు చచ్చిన వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకురారు అమ్మల్ని, నాన్నల్ని. ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉంది మన ఇక్కడ ఉంది వాళ్ళకి. కళామ తల్లిని నమ్ముకున్న ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి మనం న్యాయం చేయాలి, వాళ్ళకి ద్రోహం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే లోకల్గా ఉన్న ఆర్టిస్టులు వస్తే తమిళ వాళ్ళు కానీ కన్నడం, కేరళ వాళ్ళు ఫ్లైట్ ఛార్జెస్, హోటల్స్, ఈ ప్రాబ్లమ్స్ లేవు. లోకల్ ఆర్టిస్టులు అంటే వస్తారు, వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళు అట్లా ప్రొడ్యూసర్స్కి బర్డన్ వేసి వాళ్ళకి ఎక్కడ లేని రిమ్యునరేషన్స్ ఇచ్చుకొని వాళ్ళ వెనకాల ఒక 5 మందిని తెచ్చుకొని ఇక్కడ ఎవరు ఇక్కడ సఫర్ అవుతున్నారు? ఇస్ అ ప్రొడ్యూసర్. మళ్ళీ నేను అక్కడికే వస్తున్నాను. ఇక్కడ ప్రొడ్యూసరే సఫర్ అవుతున్నారు. పిక్చర్ ఫ్లాప్ అయితే డైరెక్టర్ వెళ్ళి ఇంకో సినిమా చేసుకుంటాడు. ప్రొడ్యూసర్ తెల్లగుడ్డ వేసుకొని వెళ్ళిపోవాల్సిందే కదా. మారాలి, ఇక్కడున్న వాళ్ళకి వర్క్ రావాలి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇటీవల కాలంలో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఇదొకటి. అండ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు కాబట్టి యూఆర్ ఆల్మోస్ట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ. మీరు ఎందుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకూడదు? మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఛానల్స్కి ఏమైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యాను, నేను అన్ని ఛానల్కి అప్రోచ్ అయ్యాను. సో బట్ ఎక్కడి నుంచి కూడా నాకు పాజిటివ్ ఆన్సర్ ఇంకా రాలేదు. ఇప్పుడు అన్ని చోట్ల నీకేం తెలుసు అనే దానికంటే నీకు ఎవరు తెలుసు అనేది చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరు తెలవాలి? కవిత గారికి ఎవరు తెలవాలి ఇప్పుడు? అలా కాదు. ఇప్పుడంతా ఏంటంటే మీ టాలెంటు, మీరు గుడ్ స్క్రిప్ట్ ఇస్తారా, అది కాదు. అది ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి ఆ రికమెండేషన్స్తోనే వర్క్ అవుతుంది. కానీ మీ టాలెంట్లను పెట్టుకొని పైకి రావాలంటే మీరు రాలేరు. వాట్ యు నో ఇస్ గాన్. హూమ్ యు నో ఈజ్ ఇంపార్టెంట్. నీకేం తెలుసు కాదు, నీకు ఎవరు తెలుసు. దట్ ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ నౌ. అండ్ మన ఇండస్ట్రీకి వచ్చి బాగుపడిన వాళ్ళు, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పనికి రాకుండా కోట్లు లక్షలు సంపాదించి కూడా చనిపోయేటప్పుడు ఫుడ్కి లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతవరకు సెటిల్ అవ్వగలిగారు ఫైనాన్షియల్గా? మీరు తీసుకున్న రెమ్యూనేషన్స్ కానీ కొన్ని మనము ఇండస్ట్రీని అనలేము. కొంతమంది జీవితాల్లో ఫ్యామిలీ మెంబర్స్ కోట్లు ఉన్నా కూడా
ఆ డబ్బంతా వాళ్ళు ఏమంటారు మిస్యూజ్ చేయడం కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ ఆర్టిస్ట్ని. సో ఆ ప్రాసెస్లో ఆవిడ ఆయన వాటెవర్ అంటే లేడీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, మేల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, వాళ్ళని అబాండన్ చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అలా జరుగుతాయి తప్ప. మీరు చెప్పిన సావిత్రి గారు అన్నారు, సావిత్రి గారు నాట్ డిపెండింగ్ ఆన్ వర్క్, ఆ వర్క్ వస్తేనే ఆవిడకి ఆవిడ ఏజెస్ అయిపోయింది, ఆవిడ వర్క్ మానేసి. షీఈస్ అ వెరీ రిచ్, మీకు ఆ విషయం తెలుసో లేదో, షీఈస్ అ కరోర్పతి షీఈస్. కానీ ఏంటంటే కొన్ని గ్రహాలు ఇన్ ఫ్యామిలీ దీంట్లో ఉండి ఆవిడని అబాండర్డ్ చేయడం వల్ల అలాగైంది. ఇప్పుడు కాంచన గారు మీకు తెలుసు, షీఈస్ అ కరోర్పతి అయినప్పుడు ఆవిడ్ని ఇంట్లోంచి ఎలా ఇబ్బందులు పాలు చేసి, ఎలా ఆవిడ్ని అనాథం చేసి ఎలా చేశారనేది అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు రీకాల్ ఇట్ అగైన్. సో కొన్ని సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, could be the husband, could be the kids, could be the sisters, could be the brothers, could be the father, mother, could be anybody, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల. అందుకోసమే ఏంటంటే మనము చాలా అలర్ట్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్టిస్టులు ఎప్పుడు కూడా షుడ్ నాట్ బి మోర్ డిపెండెంట్, ఎప్పుడు కూడా మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం బతకగలం అనే ధైర్యం ఉండాలి. సూపర్. అండ్ ఇప్పుడు వరకు మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్? 12th ఇయర్లో హైదరాబాద్లో సిరిసిరి మువ్వ నా ఫస్ట్ తెలుగు మూవీ. అది నేను చేయడానికి వచ్చినప్పుడు చిక్కడపల్లిలో వినాయక చవితి జరుగుతుంది. జరిగేటప్పుడు రోషయ్య గారు ఎమ్మెల్యే అనమాట, మీరు ఇందాక అన్నారు కదా. సో రోషయ్య గారు ఎమ్మెల్యే. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మా నాన్నగారికి అమ్మగారికి మంచి ఫ్రెండ్స్ అనమాట. మన కవితని మేము రోషయ్యనిను కవితని చీఫ్ గెస్ట్లుగా పెడతాము అని అన్నారు. నాకు తెలియదు అవన్నీను, వాట్ ఈస్ చీఫ్ గెస్ట్లు అవన్నీ కూడా నాకు తెలియదు. మా అమ్మతో మాట్లాడారు. నేను అక్కడికి అమ్మ చిక్కడపల్లికి తీసుకొని వెళ్ళారు. నేను ఊరికే పట్టులంగా బ్లౌజ్ వేసుకున్నాను. చూస్తే ఒక 30 feet, అప్పుడంతా కట్అవుట్స్ అంటాం కదా, పెయింటింగ్తోని చాలా ఒక వుడ్తో తయారు చేస్తారు. ఒక పక్క టెంపుల్ వినాయకుడి దగ్గర ఒక పక్క నాది 30 feet కట్అవుట్ అండ్ రోషయ్య గారిది ఒక పక్క. నేను లేదు, శుభ్రంగా కార్ దిగేసి ఇలా నిలబడి దాన్నే చూస్తాను. వాళ్ళు అంటున్నారు, రండి మేడం, అందరూ చూస్తున్నారు, ఏ కవిత రా లోపలికి కదా, ఉండండి అని చెప్పేసి అలా చూస్తున్నాను అన్నమాట. అంటే అంతవరకు వాణిశ్రీ గారిని, నాగేశ్వరరావు గారిని, జయసుధ గారిని, వీళ్ళందరినీ చూస్తాం కదా, వాళ్ళ సినిమాలన్నీ అబ్బా ఇంత కట్అవుట్లు ఉన్నాయి అని చూస్తాం కదా. ఆ రోజు సడన్గా నాకు అమ్మ అంటే ఆహా నేను కూడా గ్రేట్, నా కట్అవుట్ కూడా వచ్చేసిందని. ఆ రోజు ఫస్ట్ టైం డయాస్ మీద నేను రోషయ్య గారికి ఒక కుర్చీ, నాకు ఒక కుర్చీ వేశారు అంటే మీరు ఆలోచించండి. సో ఐ ఫెల్ట్ మేము డయాస్ మీద కూర్చున్నాము ఇంకేంటి అని. ఇట్ వాజ్ అ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. అలాగే దాని తర్వాత నెక్స్ట్ అంటే అలా చాలా ఉన్నాయి. దిలీప్ కుమార్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు, ఎంజి రామచంద్ర గారి చేతుల మీదుగా తీసుకున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే నేను ఒక అమృత కలశం అని ఒక మూవీ చేసినప్పుడు ఐ థింక్ ద ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ బాంబే. ఆయన ప్రివ్యూకి అమితాబ్ బచ్చన్ గారిని పిలిచారు. ఐ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ గారు. సో మా బ్రదర్కి కూడా ఏం చేశానంటే జంజీర్ ఉంది కదా, మా తమ్ముడిని తీసుకెళ్ళి, వాళ్ళు బడైపోయాడు నా దగ్గర, ఆ ఫోటో తీసుకొని వెళ్ళి మా తమ్ముడిని తీసుకొని వెళ్ళి అమితాబ్ బచ్చన్ హెయిర్ కట్ ఎలా ఉందో చూసి వాడికి మొత్తం అలా కట్. వాడన్నాడు, నువ్వు అభిమానివేంటే, నువ్వు నా జుట్టుగా I will never forget. ఒరే లేదురా, హీ ఈస్ వెరీ టాల్ మై బ్రదర్. నేను అన్నాను, లేదురా నువ్వు మంచి హైట్ ఉన్నావురా, అమితాబ్ బచ్చన్లా ఉన్నావురా నువ్వు అని. మళ్ళీ నాకు ఖర్చు, వాడికి ఒక బెల్ బాటమ్ కొని జంజీర్లో ఆ వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, ఆ బెల్ బాటమ్ కొని అన్నీ అనమాట. అంత ఇష్టమైన అంటే నాకు. సో సడన్లీ కర్పగం స్టూడియోలో ప్రివ్యూ జరుగుతుంది మాది.
నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు. వెళ్ళేటప్పటికి సడన్లీ చూస్తే అమితాబ్ బచ్చన్ గారు దిగుతే ఆయన ఎందుకు దిగుతున్నారో ఎక్కడికి వస్తున్నారో కూడా నాకు తెలియదు. తిన్నగా థియేటర్లో కూర్చుంటే ఐ వెంట్ రషింగ్ టు మై ప్రొడ్యూసర్ అండ్ సే, సార్ ఏంటంటే, అమ్మ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టేకెన్ అ మూవీ విత్ హిమ్ ఇన్ హిందీ అనేటప్పటికి సార్ ఇంట్రడ్యూస్ మీ అని చెప్పేసి అంటే ఆయన తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి సో మెనీ ఫోటోగ్రాఫ్స్ వీ టుక్, ఐ టచ్ హిస్ ఫీట్ అండ్ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆ మూవీ చూసిన తర్వాత నేను, శరత్ బాబు గారు, నరసింహరాజు గారు, మేము ముగ్గురం అనమాట. ఆయన ఎవరి గురించి చెప్పలేదు మీ ప్రెస్ మీట్లో, నా గురించి మాత్రమే మాట్లాడారు. ఏమన్నారంటే, షీఈ్ సచ్ ఎ స్మాల్ గర్ల్, నాకు ఒక 16 years ఉంటాయి, సచ్ ఎ స్మాల్ గర్ల్. అందులో నాకు హరీష్ ఉన్నాడు కదా, హరీష్ కొడుకు నాకు. వాడికి 10 years, నాకు 15 years, నాకు 10 years కొడుకు అందులో. అంటే దోస్ డేస్ క్యారెక్టర్స్ అనేవి ఎలా వస్తాయి అనేది చెప్తున్నాను. సో తను నాకు కొడుకు అనమాట. సో ఆయన ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాబుకి మదర్గా చేయడం అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇది వెరీ డిఫికల్ట్ అని చెప్పి అసలు ఎంత అప్రిషియేట్ చేసి ఇంకా ఆ రోజంతా నాకు నిద్రే లేదనమాట. సో దట్ వాస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే ఇంకొక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మై మ్యారేజ్. ఐ గాట్ ఎ వండర్ఫుల్ హస్బెండ్ అండ్ లవ్లీ హస్బెండ్, లవింగ్ హస్బెండ్. ఇవన్నీ మీరు ఒక పక్కన పెట్టేస్తే the fullest joy I had when I saw my first baby. Wow. That was my daughter, Madhu. You know, when she born and asalu very young age, నాకు around 19-20 I got married. ఎప్పుడో 2004లోనో 5లోనో మనం కలిసి నేను మీతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఇప్పుడు చాలా నేర్చుకున్నాను యాక్టింగ్. మళ్ళీ ఇన్నాళ్ళకి కబడ్డీలో మీతో కలిసి చేస్తున్నాను. సో హ్యాపీ. అండ్ ఈరోజు చాలా విషయాలు నేర్పించారు మళ్ళీ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇంత నా హ్యాంగ్ అవుట్ విత్ నవీన్ నాకు స్పెండ్ చేసినందుకు. నేను కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే అదే చెప్తున్నాను, న్యూ కమర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మన వల్ల అయినా సాయం చేయాలి. ఓకే, ఇన్ రిటర్న్ వెదర్ దే కీప్ ఇట్ ఆర్ నాట్, అది వాళ్ళ విఘ్నతకే మనం వదిలేయాలి. సో యువర్ ఎ నైస్ గర్ల్. నేను చూసిన తక్కువ మంది ఆర్టిస్టుల్లో వేళ్ల మీద లెక్కలు మిగిలిపోయేలాగా ఉన్న వాళ్ళల్లో నవీన ఒకటని నేను చెప్పగలను. ఎందుకు అంటే మనం ఆ మూవీ చేసినప్పుడు ఎలా రిసీవింగ్, ఎలా ఆప్యాయత, ఆ ప్రేమ ఎలా ఉందో నేను ఇప్పటికీ అదే చూస్తున్నాను. ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోవద్దు, మీ వారితో చెప్పి తొందరగా నాకు సీరియల్ తిప్పించాను. ఓకే మా, ఆల్ ద బెస్ట్ టు యూ, ఆల్ ద బెస్ట్ టు యువర్ ప్రోగ్రామ్. అండ్ డెఫినెట్గా ప్లీజ్ వ్యూవర్స్, తను ఒక అంబిషన్తోని, ఒక హార్డ్ వర్క్తోని వస్తుంది. తన్ని దయచేసి అందరూ ఎంకరేజ్ చేయండి. తన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందంటే తన కష్టానికి ఫలితం దక్కినట్టుగా ఉంటుంది. ప్లీజ్ బ్లెస్ హర్ అండ్ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అలాగే మీ అందరి ఆశీస్సులు ఇప్పటి వరకు నా మీద ఎలా ఉన్నాయో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం నిజం, కవిత ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. నా హ్యాపీనెస్ని ఎవ్వరూ చెడపలేరు. ఎందుకంటే సంతోషం అనేది నా గుండెల్లో ఉంది, ప్రేమించే హృదయం ఉంది కాబట్టి నా లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. ప్రేమించే హృదయంలో భగవంతుడు నిలయం ఉంటాడు, అది మర్చిపోవద్దు. లవింగ్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. థ్యాంక్ యూ. So viewers, this is today's hangout with Navina with the ever gorgeous Kavita garu. So hope you all enjoyed my show. And ee show gurinchi, ivanti episode gurinchi meeku emaina comments unna, suggestions unna, Kavita garni meer emaina adagali personal ga anukuntunna, please do inbox me, message me, I'll reply you. Thank you so much for watching. Meet you next time with next episode. Bye bye.